హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకైతే స్కూల్లో అయితే మా పాప స్కూల్లో సార్ రిటైర్మెంట్ అయిపోతున్నారని ఇలా చిన్న వెల్కమ్గా అలా చెప్పి పేరెంట్స్ అందరు వెళ్ళాము. సార్ ఇలా రిటైర్మెంట్ అవుతున్నారని తెలిసింది. అందుకని మేమంతా వెళ్ళి సార్కి వెల్కమ్ చెప్పి లాస్ట్ డే కాబట్టి అది కాక ఫేవరల్ పార్టీ కానీ 2 చేశారు స్కూల్లోనే. పిల్లలందరికీ ఫేవరల్ పార్టీ సార్ చేశారు. అలా చేసిన తర్వాత ఇలా చూడండి ఎలా స్వాగతం చెప్తున్నామో స్వారాలకి. అలాగే సార్ వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళని కూడా తీసుకొని వెల్కమ్ చెప్పాము. అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అందరు కలిసి. అలానే వెల్కమ్ చెప్పేసి అందరిని కూర్చోబెట్టాము. అది అట్నే గాన మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ క్లాస్ పిల్లల్ని అనేది జాయిన్ చేయాలన్నారు సారు. అందుకని నెక్స్ట్ క్లాస్ పిల్లల కోసం కూడా పిల్లల్ని అనేది 10 మంది ఫస్ట్ క్లాస్ పిల్లలు నెక్స్ట్ ఇయర్కి జాయిన్ అయ్యారు. అలానే పేర్లు రాపిచ్చేశారు. వాళ్ళని కూడా సార్ వాళ్ళు ఫోటో తీసుకున్నారు నెక్స్ట్ ఇయర్కి ఎవరెవరు అని. అలానే చూడండి ఎలా పిల్లలు ఉన్నారు ఫస్ట్ ఇయర్కి ఫస్ట్ క్లాస్ పిల్లలు. ఇలాంతా పాప ఏడుస్తుంది, సార్ నవ్వాలి అలా ఎరగకూడదు అని చెప్తున్నారు. చాలా క్యూట్గా మాట్లాడతారు సారు. చాలా మంచివాడు సార్, హెచ్ఎం సారు. ఆ సార్ వెళ్తున్నారంటే మాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చేద్దాం కదా. అలానే సార్ వచ్చేసి అలా ఫంక్షన్ అందరు చేసేసి ఫుడ్ గిడ్డు అందరికి పెట్టించారు. తినేసిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగుదామన్నారు. టీచర్స్ ఆయాలు అంతా చేసాము. మొత్తం కలిసి ఒక స్టాఫ్ లాగా స్కూల్లో వర్క్ చేసే ఒక ఫోటో దిగారు. అలానే మమ్మల్ని రమ్మన్నారు. పేరెంట్స్ రాండమ్గా పిల్లలు వెళ్ళిపోయారు, లేదంటే చాలా మంది ఉండు. అలానే పేరెంట్స్ కూడా మీరు కూడా రాండమ్మ ఒక గ్రూప్ ఫోటో దిగుదామన్నారు. అలానే మేము వెళ్ళాము. మేము వెళ్ళేసి ఒక గ్రూప్ ఫోటో దిగాము. అలానే గ్రూప్ ఫోటో చాలా అందంగా ఉంది. మా అమ్మ అయితే చాలా బాగుందన్నారు. అలానే సార్ వెళ్ళిపోతుంటే అందరు కలిసి పూలతో సార్ని అనేది అలా చేసి సార్ కాళ్ళ దగ్గర పెట్టి అందరు అలా తీసుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు. చాలా బాధపడ్డారు. చాలా అలా చేస్తుంటే పిల్లలు కలిసి నాకు అలా వద్దు నాన్న అది ఇదని. లేదు సార్, మీరు మాకు ఎంతో చదువు చెప్పిన గురువులు సార్, మేము అది అని చెప్పి అలా చేశారు. అందరు కలిసి అలా ఆహ్వానం చెప్పి వెల్కమ్ సార్ వెళ్తుంటే అలా చేశారు. ఓకేనా. అందరూ అలానే కాలు మొక్కారు. మేడం అయితే చాలా హ్యాపీగా సార్ చాలా అందరు బాగా హ్యాపీగా అయ్యారు. అలానే మేమైతే అలానే చూస్తున్నాం. పిల్లలకి ఇంత టాలెంట్ ఉందా ఇలాగని. సారు వెళ్ళిపోతుంది, పిల్లలు బాధపడారు, సారు బాధపడారు. ఏం చేద్దాం, చాలా మేలు చేశారు పిల్లలకి. చాలా ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా మేలు చేశారు. నాకు తెలిసినంత వరకు పిల్లలకు ఏది లేదన్నా కానీ నేను ఇప్పిస్తాను, నేను చేస్తాను, రాండమ్మా మీరు ఓన్లీ స్కూల్కి వచ్చి చదవండి అమ్మా, మీరు భవిష్యత్తు అయినట్టు మీ పిల్లల భవిష్యత్తు అస్సలు చెయ్యొద్దు అని చెప్పి అనేది. గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంతమంది పిల్లలు ఉన్నారంటే ఎవరైనా ఆశ్చర్యపోతున్నారు. మా పక్కనే ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. ప్రైవేట్ స్కూల్ కాదని గవర్నమెంట్ స్కూల్కే వచ్చి చదువుకున్నారంటే ఎంత చూడండి, మీరే అర్థం చేసుకోండి. మీరు కూడా అలానే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే పిల్లల్ని చేర్పించండి. ఓకేనా. ప్రైవేట్ స్కూళ్ళకి చదివించి డబ్బులు పోగొట్టుకోకుండా ఇలానే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అనుకుంటున్నాను. నా పాప కూడా గవర్నమెంట్ స్కూల్లోనే కదా చదివే. చూడండి ఎలా ఉన్నారో. సార్ వెళ్తుంటే ఎంతమంది చూడండి ఎలా చెప్తున్నారు. సార్ వెళ్ళిపోతున్నారనే బాధతో అందరు కలిసి. అలానే ఓకేనా. మీరు వీలైనంత వరకు పిల్లల్ని చేర్పించడానికి ట్రై చేయండి. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. ఓకేనా. సార్ కూడా వెళ్ళిపోతుంది చూడండి. అందరూ ఎంత సెండ్ ఆఫ్ చెప్పారు. నేను కూడా అక్కడనే వాళ్ళలో ఒకదాన్ని నిలబడ్డాను. సార్ అలా చెప్తుంటే ఇంత టాలెంట్ ఉందా మన పిల్లలకి అని. ఓకేనా. ఏం చేద్దాం, ఎవరైనా కానీ వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది కదా. చదువు చెప్పిన గురువు అనేది స్కూల్ వదిలి వెళ్ళిపోతుంటే ఎవరికైనా బాధే కదా. సార్ మళ్ళీ అన్నాము మేమంతా కలిసి. పేరెంట్స్ అన్నారు, టీచర్స్ అన్నారు, పిల్లలు అన్నారు. సార్ మళ్ళీ రండి సార్, మీరు మా కోసం రండి సార్, మాతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలి సార్ మీరంతా కలిసి. మీరుంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది సార్ మాకు అని చెప్పి అన్నారు. అదే సార్ చెప్తున్నారు. ఇంకొక ప్రభుదాస్ సార్ అని ఆ సార్ చెప్తున్నారు గోపాల్ రెడ్డి సార్కి. లేదమ్మా ఎప్పుడైనా వెల్కమ్మా, మీ స్కూల్కి ఎప్పుడైనా నేను వస్తానమ్మా, మీరు అంత మాట అనద్దమ్మా, నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా కూతుళ్ళమ్మ మీరు అన్నారు. అలానే సార్కి ఎత్తుకోమని గిఫ్ట్ ఇచ్చాము అందరు కలిసి. సార్కి అలా గిఫ్ట్ ఇచ్చేసాము అందరూ. మేము కూడా అందరు ఇస్తుంటే మేము కూడా వెళ్ళాము. నేను, నా కూతురు, నా అల్లుడు ముగ్గురు వెళ్ళాము. ముగ్గురు వెళ్ళి సార్కి అనేది చిన్న గిఫ్ట్ ఇచ్చాము. అలా ఇస్తుంటే ఎలా ఇవ్వద్దమ్మా అన్నారు. మాకే అలా ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాము సార్కి. ఏం గిఫ్ట్ తెచ్చాను అన్నది కూడా తెలుసు మీ అందరికీ కూడా. సార్